శ్రీకర్ ఎక్కడికి వెళ్ళాడు? శ్రీకర్ కోసం ఫోన్ చేస్తే పెద్దిరాజు గారు ఏదేదో చెప్పి ఫోన్ కట్ చేశారు. అందుకే అనుమానంతో ఇంటికి వచ్చేశాను అని మాయ వేదవతికి చెప్తూ ఉంటుంది. ఎందుకమ్మా అనుమానం అని వేదవతి అడుగుతూ ఉంటుంది. ఆఫీస్ నుంచి ఎర్లీగా ఇంటికి వచ్చేశాడు. అది చాలదన్నట్టు ఫోన్ కూడా ఇంట్లో పెట్టి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి మాయ వేదవతిని అడుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలీదమ్మా. ఎదురింటికైతే అస్సలు వెళ్ళలేదు. అది కాకుండా సమయం కాని సమయంలో ఎదురింటికి ఎందుకు వెళ్తాడు అని పెద్దిరాజు మాయతో అంటూ ఉంటాడు. దాంతో మాయకు అనుమానం వస్తూ ఉంటుంది. ఇక వేదవతి కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి పెద్దిరాజు అలా చెప్పావు అని చెప్పి వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది. పెద్దిరాజు గారు పదే పదే ఎదురింటికి వెళ్ళలేదు అని అనుమానాస్పదంగా మాట్లాడుతున్నారు. నాకెందుకో అనుమానంగా ఉంది. శ్రీకర్ అవని ఇంట్లో ఉన్నాడా? ఇప్పుడే వెళ్ళి చూస్తాను అని చెప్పి మాయ కోపంగా అవని ఇంటికి వెళ్తూ ఉంటుంది. మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరు కూడా అన్నపూర్ణదేవికి పూజ చేస్తూ ఉంటారు. ఇక మాయను మరి నాగమ్మ తల్లి అవని ఇంట్లో అడుగు పెట్టనిస్తుందా, లేకపోతే కృష్ణబాబుని ఎలా అయితే భయపెట్టిందో అలాగే మాయను కూడా భయపెట్టి నాగమ్మ తల్లి పరిగెత్తిస్తుందా? ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.